కడప జిల్లాలో జరిగిన మహానాడు కార్యక్రమం అనేది చాలా గ్రాండ్ గా జరిగింది. మొదటి 2 రోజులు ఒక ఎత్తు అయితే మూడో రోజు మరింత ఎత్తు అనే విధంగా చాలా భారీ స్థాయిలో జరిగింది. సుమారు 5 లక్షలకు పైగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఆ సభా వేదికకి చేరుకోవడం జరిగింది. అయితే ఈ సభా వేదిక కొంతమందిని చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా వ్యతిరేకించారు. కోవట్లందరినీ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇంకోవైపు పదవులు మారుతూ 44 మంది కొత్తగా ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నట్టు ఒక కొత్త సమాచారం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా జాతీయ అధ్యక్షుడిగా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మళ్ళీ ఇంకొకసారి ఏకగ్రీవంగా చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ శ్రేణులందరూ కూడా ఎన్నుకోవడం అయితే జరిగింది. ఇదే వేదికగా నారా లోకేష్ గారు కూడా మాట్లాడుతూ చాలా బలమైన స్పీచ్ ఇవ్వడం జరిగింది. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టే విధంగా ఆయన స్పీచ్ అనేది ఉంది. ఒక రకంగా నారా లోకేష్ గారే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా గట్టిగా మాట్లాడారు. అయితే ఇంత గ్రాండ్ గా జరిగిన మహానాడు వేదికగా ఆ పార్టీకి దాదాపుగా 22,25,00,000 రూపాయలు అనేవి ఈ 3 రోజుల్లో విరాళం అనేది రావడం జరిగింది. చాలా మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా టీడీపీ పార్టీకి విరాళం ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఈ 3 రోజుల్లో 22,25,00,000 రూపాయలు అనేవి కేవలం పార్టీకి విరాళం ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టాప్ ప్రొడ్యూసర్ అయిన సితారా ఎంటర్టైన్మెంట్స్ తరపున నాగవంశీ గారు 25 లక్షల రూపాయలు అనేవి టీడీపీ పార్టీకి ముఖ్యంగా ఆయన తరపు నుంచి ఒక భారీ విరాళం అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అందరూ ఇచ్చారు, కానీ వాళ్ళందరిలో ఈయనే టాప్ ఎక్కువ ఇచ్చారని చెప్పి 25 లక్షల రూపాయలు టీడీపీ పార్టీకి విరాళం ఇచ్చారని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన నోటి ద్వారా ఆ పేరు చెప్పడం జరిగింది. టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ అయిన నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఆయన 25 లక్షల రూపాయలు ముఖ్యంగా టీడీపీ పార్టీకి విరాళం ఇచ్చారు. అయితే ఇంకా చాలా మంది ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా సరే టీడీపీ పార్టీకి విరాళాలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ప్రముఖులు అయితే ఉన్నారు. ఇటు తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ రెండు వైపులా వ్యాపారస్తులు కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కానీ లేదనంటే ఇలా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ అందరూ కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మహానాడు కార్యక్రమానికి ఇంత భారీగా ఎప్పుడు కూడా విరాళాలు అనేవి రాలేదు. ఇదే మొట్టమొదటిసారి 22,25,00,000 రూపాయలు అనేవి టీడీపీ పార్టీకి ఈ 3 రోజుల పాటు విరాళాలు వచ్చాయని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే మహానాడు వేదికగా చాలా గ్రాండ్ గా జరిగింది. అన్ని కార్యక్రమాల్ని కూడా మహానాడులో చాలా సక్సెస్ గా చేశారని మనం అయితే చెప్పుకోవచ్చు.